హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ స్టడీస్కి స్వాగతం అండి. ఓకే, ఈరోజు క్లాస్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేటువంటి విద్యార్థులకే కాకుండా త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి వారికి కూడా ఉపయోగపడేటువంటి వీడియో అని నేను భావిస్తున్నాను. ఓకే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, వీటన్నిటిలో కూడా వీటి గురించి తెలియకపోతే కాబోయేటువంటి ఉపాధ్యాయులు కంపల్సరీగా మార్కులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేటువంటి వారికి ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి టైటిల్ తోటి ఒక పేపర్ ఉంది. ఇప్పటి వరకు 36 వీడియోలు కంప్లీట్ చేశాను ఈ యొక్క టైటిల్ తోటి. ఇది 37వ వీడియో అండి. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్ట్ 37 వీడియో. ఓకే, ఈరోజు మనం ఈ పదాలు అసలు ఏంటి, అసలు వీటి యొక్క విశ్లేషణ ఏంటి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు మొత్తం మీద చాలా మంది విద్యార్థులు. ఓకే, విద్యా ఆదర్శాలంటే ఏంటి, విద్యా జయాలంటే ఏంటి, విద్యా గమ్యాలంటే ఏంటి, విద్యా లక్ష్యాలంటే ఏంటి అనేటువంటి అన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుంటాయి, ఎగ్జామ్స్లో వస్తుంటాయి. ఓకే, థియరీ రాసేటువంటి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా టెట్ డిఎస్సీలో డిఎస్సీలో కూడా కానిదేది లేనిది అనేటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా త్వరలో డిప్యూటీ ఎగ్జామ్ కూడా జరగబోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో త్వరలో తెలంగాణలో కూడా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి తెలియాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి. ఓకే, విద్యా ఆదర్శాలు అంటే ఏమిటి? మనం ఇంగ్లీష్లో వీటిని ఐడియల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే విద్యా ఆదర్శాలంటే విద్య ద్వారా అంతిమంగా అంతర్లీనం చేసుకోవలసినవి. అంటే విద్య ద్వారా ఖచ్చితంగా లాస్ట్ చివరి దశ వరకు మనకు చేరుకోవాల్సినటువంటి ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలండి. ఉదాహరణ చెప్పుకోవాలంటే మానవీయ విలువలు అంటారు. ఓకే, ఆత్మజ్ఞానం, మానవీయ విలువలు, ఆత్మజ్ఞానం అంటే నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు అనేటువంటిది నీకు తప్ప ఎవరికి తెలియదు. ఓకే, మానవీయ విలువలు అంటే మనుషులందరినీ మనం గౌరవించడం, మనిషి తోడ్పాటు అందించుకోవడం, అదేవిధంగా గౌరవించుకోవడం అనేటువంటిది మనిషికి సంబంధించినటువంటి తోటి మనిషిని మనం గౌరవించడం అనేటువంటిది రావాలి. ఇది విద్యా ఆదర్శాల కిందకు వస్తుంది. ఓకే, విద్య చేయాలన్నప్పుడు ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి అనేటువంటిది అర్థం చేసుకోవాలండి. విద్యా ప్రక్రియ ద్వారా అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి ఏంటి? ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే జ్ఞాన సముపార్జన. ఖచ్చితంగా విద్యార్థులు విద్యా ప్రక్రియ ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. దాంతోపాటు మూర్తిమత్వ వికాసం చెందాలి. అంటే విద్యార్థులు ఖచ్చితంగా విద్యా జయాలు వీటికి చేరుకోకపోతే అది విద్యా జయాల కిందకి రావు. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది కావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా విద్యార్థికి చేరుకోవాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది భవిష్యత్తులో. ఓకే, విద్యా జయం అది. ఓకేనండి, విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి జ్ఞాన సముపార్జన, మూర్తిమత్వ వికాసం. ఓకే, లాస్ట్ చివరిసారిగా నేను చెప్తాను ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, దేనికి సంబంధించినటువంటిది కూడా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే విద్యా గమ్యాలు, గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వివిధ స్థాయిల విద్య ద్వారా చేరుకోవాల్సినవి. ఖచ్చితంగా వివిధ స్థాయిలు ఏంటి అంటే ప్రైమరీ సెక్షన్ ఏంటి, అప్పర్ ప్రైమరీ సెక్షన్ ఏంటి, అదేవిధంగా హై స్కూల్ సెక్షన్ ఏంటి, తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత డిగ్రీ కావచ్చు. అసలు ఈ యొక్క స్థాయిలను బట్టి విద్యార్థులు వారి యొక్క గమ్యాలని చేరుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వావలంబన కావచ్చు, పౌరసత్వ లక్షణాలు. పౌరుడు ప్రతి ఒక్కరు పౌరులే, కానీ ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా కొన్ని కమిషన్లు చెప్పాయి, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, క్వాటరీ ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు. అసలు ఉత్తమ పౌరుడు కావాలంటే ఇటువంటి లక్షణాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఇక్కడ విద్యా గమ్యాల ద్వారా, విద్యా గమ్యాలు అన్నప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వివిధ స్థాయిల విద్య ద్వారా చేరుకోవలసినవి, వివిధ స్థాయిల విద్య ద్వారా చేరుకోవలసినవి. ఉదాహరణ చూసుకున్నట్లయితే స్వావలంబన, పౌరసత్వ లక్షణాలు. ఓకే, నెక్స్ట్ విద్యా లక్ష్యాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, తరగతి గదిలో ఒక్కొక్క విద్యా అనుభవం ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రవర్తన మార్పులే విద్యా లక్ష్యాలు. అంటే తరగతి గదిలో అంటే లిమిటెడ్గా మనం ఆలోచన చేయాలి. తరగతి గదిలో విద్యార్థుల్లో ఎటువంటి ప్రవర్తన మార్పులు వస్తున్నాయి, అది కూడా విద్యానుభవం ద్వారా. ఒక్కొక్క విద్యానుభవం ఉంటుంది, దాని ద్వారా విద్యార్థులు ఎటువంటి ప్రవర్తన మార్పులు వస్తున్నాయి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, దీన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వ్యక్తిగత సామాజిక శుభ్రత, విమర్శనాత్మక దృక్పథం,
సమస్య పరిష్కారం మెళుకువలు, జీవన నైపుణ్యాలు. ఓకే, అసలు జీవన నైపుణ్యాలు కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే జీవించడానికి కావలసినటువంటి నైపుణ్యాలు ఏమేమి కావాలి, మరి వ్యక్తిగతంగా డెవలప్ కావాలి, సామాజికంగా మనం డెవలప్ కావాలి, దాంతోపాటు విమర్శనాత్మక దృక్పథంతో చూడాలి సొసైటీ. ఓకే, సమస్య ఉంది, పరిష్కార మార్గం, ఏ విధంగా పరిష్కార మార్గాన్ని మనం తెలుసుకొని ముందుకు పోవాలి అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఫస్ట్ మనం విద్య ఆదర్శాలు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతిమంగా కావలసినవి ఏమిటంటే విద్యా ఆదర్శాలు. ఒకే మాటలో ఓకే, విద్య చేయాలన్నప్పుడు విద్యా ప్రక్రియ ద్వారా, అంటే లెర్నింగ్ ప్రాసెస్ నడుస్తుంటుంది క్లాస్ రూమ్లో కావచ్చు, విద్యా ప్రక్రియ ద్వారా అసలు విద్యార్థులు విద్యా ప్రక్రియ ద్వారా ఏం తెలుసుకోవాలి, జ్ఞాన సముపార్జన అనేటువంటిది తెలుసుకోవాలి, మూర్తిమత్వ వికాసం తెలుసుకోవాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. విద్య గమ్యాలన్నప్పుడు వివిధ స్థాయిల విద్య ద్వారా, వివిధ స్థాయిలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ కావచ్చు, అదేవిధంగా సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, హై స్కూల్ సెక్షన్ కావచ్చు, ఇక్కడ వివిధ స్థాయిల్లో విద్య ద్వారా చేరుకోవాల్సిన విద్య గమ్యాలు అవుతాయి. ఓకే, విద్యా లక్ష్యాలు అన్నప్పుడు తరగతి గదిలో ఒక్కొక్క విద్యా అనుభవం ద్వారా విద్యార్థులు కలిగే ప్రవర్తన మార్పులు. ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎట్లా అడుగుతారంటే, క్రింది వానిలో విద్యా లక్ష్యము కానిది ఏది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆప్షన్ వ్యక్తిగత, రెండో ఆప్షన్ సామాజిక శుభ్రత, మూడో ఆప్షన్ సమస్య పరిష్కారం మెళుకువలు, నాలుగో ఆప్షన్ మానవీయ విలువలు. కానిది ఏది అన్నప్పుడు మానవీయ విలువలు దేని కిందకు వస్తుంది, విద్యా ఆదర్శాల కిందకు వస్తుంది అనేటువంటి తెలుసుకుంటే చాలండి. ఓకే, వీటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.